యాక్టింగ్ చేశారు. సో ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కథ విన్నప్పుడు చూస్తున్నాం తంత్రాలు మీ క్యారెక్టరైజేషన్ ఓవరాల్గా దీనికి దానికి సంబంధం లేదు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీ చేయడానికి కారణం ఏంటి? సో ఓటీటీ మూవీ అని ఒప్పుకున్నారు. ఫస్ట్ థియేటర్లో రిలీజ్ అయింది, తర్వాత ఓటీటీ మూవీ అని చేస్తున్నారు మీరు, కానీ ఇప్పుడు థియేటర్ రిలీజ్ అవుతుంది. సో ఓటీటీ అని ఎందుకు ఒప్పుకున్నారు ఫస్ట్? అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తంత్ర చేశాక చాలా స్టోరీస్ వింటున్న క్రమంలో ఈ స్టోరీ విన్నాను అనమాట. సో నేను ఎలా ఆలోచించానంటే ఎలా నన్ను నేను ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, అంటే జనాలకి ఎక్కువ రీచ్ అయ్యేటట్టు ఎలా చేసుకోవచ్చు అనుకునే టైంలో ఈ సినిమా స్టోరీ సార్ ఇంకా బాలాజీ గారు వచ్చి చెప్పారు నాకు. సో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. అంటే రొమాన్స్కి ఇంప్రెస్ అయ్యారా లేదా? రొమాంటిక్ సీన్స్ ఏం చెప్పలేదు నాకు స్టోరీ. తర్వాత షాక్లు ఇచ్చారు రొమాన్స్. సో ఫస్ట్లో ఇంకా ఒక సోషల్ ఇష్యూని ఇంత కమర్షియల్ వేలో ఇంత బాగా అంటే ఒక కమర్షియల్ వేలో రాయొచ్చు అని ఈ స్టోరీ విన్నాక తెలిసిందనమాట. సో మేబీ ఇది ఈ ప్రజెంటేషన్ కూడా చాలా బాగుంటే మేబీ ఎక్కువ రీచ్ ఉంటుందేమో అనుకొని ఒప్పుకున్నాను అనమాట. ఫస్ట్ అది ఓటీటీ థియేటర్ అని చూడలేదు, తర్వాత ఓటీటీ అని చెప్పారు, తర్వాత మళ్ళీ థియేటర్ అని చెప్పారు. సరే ఏదో ఒకటి ప్లస్సే కదా, ఏదో ఒకటి థియేటర్ ఇంకా వైడ్ ఆడియన్స్ అంటే ఒకవేళ క్లిక్ అవుతే మంచి వైడ్ ఆడియన్స్కి కూడా వెళ్ళిపోతుంది కదా సినిమా అనుకొని అనుకున్నాను. యా 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 సో నేను అదే నమ్ముతానండి. సినిమా ఇప్పుడు చాలా వరకు వర్డ్ ఆఫ్ మౌత్లోనే నడుస్తున్నాయి. ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే చిన్న సినిమా పెద్ద సినిమా అని కూడా కాదు, వర్డ్ ఆఫ్ మౌత్. ఒకళ్ళు వచ్చి సినిమా బాగుంది అనే ఒక మంచి టాక్ వెళ్ళిపోతే ఇంకా సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది ఒక 10 కోట్ల సినిమా అవని, ఒక 1 CR సినిమా అవని, అది అవన్నీ చూడట్లేదు అసలు జనాలు. సో మెయిన్ కంటెంట్నే నమ్మాను నేను, సినిమాలో ఉండే కంటెంట్ని నమ్మి ముందుకు వెళ్ళాను. ఓకే ధనుష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చారు, శ్రీహరి గారు. సో ఆయన పేరు చెప్తేనే వైబ్రేషన్, ఎందుకంటే ఆయన ఒక చిన్న ఆర్టిస్ట్ స్టార్ట్ అయ్యి అలా అలా క్యారెక్టర్లు చేసుకుంటూ విలన్గా చేస్తూ హీరోగా చేస్తూ మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి చాలా మంచిగా చేశారు. సో బట్ ఆ ఫ్యామిలీ నుంచి మీరు వచ్చి సో ఎందుకు మాస్ ఎలివేషన్లో సినిమాలు చేయకుండా, ఎందుకంటే గ్యాదర్ చేసుకుంటా అంటే ఆ పేరుని వాడుకోకుండా ఇండివిజువల్గా ఎందుకు వస్తున్నారు? కారణం ఏంటి? అదే ముందు చెప్పినట్టే నన్ను నేను ఇంకా ప్రూవ్ చేసుకుందామా అనే స్టేజ్లోనే ఉన్నాను నేను. ఇప్పుడు మా పెద్దన్న గారి పేరు వాడి ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు ఆబ్వియస్ నాకు ఛాన్స్ ఇస్తారేమో, ఎందుకంటే పెద్దన్న గారికి తరపు వాళ్ళకి అంత ప్రేమ ఉంది కాబట్టి. సో ఆబ్వియస్గా ఇస్తారు, బట్ నా టాలెంట్ని చూసి ఇస్తారని అయితే నాకు ఆ నమ్మకం లేదు. సో నాకు అలా ప్రూవ్ చేసుకోవాలని లేదు. నేను యాక్ట్ చేయగలుగుతాను, మీరు ఇచ్చే క్యారెక్టర్లో నేను యాక్ట్ చేయగలుగుతాను అని వాళ్ళు నన్ను నమ్మాలి ఫస్ట్. సో అలా వెళ్తేనే ప్రాపర్గా ఉంటుంది. ఆ తర్వాత నేను నా బ్యాక్గ్రౌండ్ చెప్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి వచ్చాడు ఈ అబ్బాయి అన్నట్టు. అప్పుడు వాళ్ళు ఒక అంటే నాకు పర్సనల్గా ఒక మంచి ప్రౌడ్ ఆనర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ మీరు అడిగినట్టు ఆ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్స్ చేస్తే నేను ఎవరు చూడరు అసలు. అంటే వీడెవడ ఇంత యాక్షన్ ఎందుకు చేస్తున్నాడు, వీడికి ఇంత సీన్ ఉందా అని అనుకుంటారు. అంటే ఇప్పుడు ఉన్నదే చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఎవడైనా ఏ యాక్టర్ అయినా తను ప్రూవ్ చేసుకున్నాక, అంటే ఒక ఆడియన్స్ వైడ్ మాస్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయినాక అప్పుడు ఏమైనా కమర్షియల్ ఫిల్మ్స్ కానివ్వండి, కమర్షియల్ ఇన్ ద సెన్స్ యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ కామెడీ ఫిల్మ్స్ ఇలాంటివి అప్పుడు చేస్తేనే టైమింగ్ అప్పుడే బాగుంటుంది. సో నేను ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుందాం అనుకున్నాను ఒక యాక్టర్గా. సో అలా ఉన్నాను నేను. ప్రూవ్ చేసుకోండి బ్రో. లాస్ట్ క్లైమాక్స్లో ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్ పీక్స్, డైలాగ్ లేకుండా ఎక్స్ప్రెషన్ చెప్పడం అనేది చాలా కష్టం అండి. ఒక ఆర్టిస్ట్కి ఎప్పుడు కూడా కావాల్సింది అభినయం. డైలాగులు చెప్పడం పెద్ద డైలాగ్ చెప్పడం కదండి, 2 పేర్లు డైలాగ్ చెప్పడం, అభినయం, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, కంటితో చెప్పడం, అవన్నీ తన దగ్గర ఉన్నాయి. ఆ డెడికేషన్ కూడా ఉంది. ఓకే ధనుష్ గారు క్వశ్చన్, సో కొద్దిగా సిగ్గుపడండి, ఫ్రేమ్ క్లోజ్అప్ ఫ్రేమ్. ఓకే రొమాన్స్ చేయడం కష్టమా, యాక్షన్ సీక్వెన్స్ చేయడం కష్టమా, ఎమోషన్ చేయడం కష్టమా, కామెడీ చేయడం కష్టమా? సో 4 నవరసాల్లో ఏది చేయడం కష్టం చెప్పండి. అంటే ఫస్ట్ అంటే తంత్ర సినిమా చూస్తే దానిలో రొమాన్స్ సీన్స్ కొంచెం ఉన్నాయి. సో నాకు కొత్త, అది చాలా కొత్త. నాకు లిటరల్ షర్ట్ తడిచిపోయింది అనమాట ఆ రోజు రొమాన్స్ సీన్. అప్పుడు అనన్య అయితే తను ఇంకా షీ నోస్ కదా, అంటే ఏ సీన్ ఎలా చేయాలో ఆబ్వియస్లీ నాకేమో ఐడియా లేకుండా.
బట్ ఆ సీన్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే ఒక ఆర్టిస్ట్ కి అండర్స్టాండింగ్ అలాంటిది ఉంటే అంటే రేంజ్ వాళ్ళకి తెలిసింది అనుకో, అంటే యాక్టింగ్ రేంజ్ ఎలా ఉంటుందో అది ఈజీగా చేసేయచ్చు. అంటే అంటే ఎంత అపీలింగ్ ఉంటే అంత బాగుంటుంది అనమాట ఆ కెమిస్ట్రీ అనేది ఆర్టిస్ట్ మధ్య. సో ఫస్ట్లో అలా అనిపించేది, రొమాన్స్ అనేది చాలా కష్టం. మీరు ఏమన్నారు, రొమాన్స్ చేయడం కష్టమా, కామెడీ చేయడం కష్టమా? యాక్షన్ నాలుగు అడిగా, యాక్షన్. సో యాక్షన్ ఈజీ అనిపించేది ఎందుకంటే తంత్రాలు రోపులు వేసి అటు ఇటు పడేశారనమాట మొత్తం. నాకు అది కొంచెం ఈజీ అనిపించింది, రొమాన్స్ కష్టం అనిపించింది, తర్వాత రియలైజ్ అయ్యాను. సో తర్వాత ఇంకా కామెడీ నాకు పర్సనల్గా చాలా, అంటే ఎమోషన్ గురించి నాకు డౌట్ ఉండేది ముందు, నేను చేయగలుగుతానా లేదా అని, నేను ఏడిస్తే అపీలింగ్గా ఉంటుందా లేదా అని. బట్ ఫస్ట్ సినిమాలో ఆ ఏడ్చే సీన్ చేసినప్పుడు లైక్ డైరెక్టర్ గారు కూడా చాలా ఇంప్రెస్ అయిపోయారు అనమాట. చాలా బాగా ఎమోషన్ బాగా క్యారీ చేస్తున్నాడు.